అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 4వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సాయిరామ్ శాస్త్రి గారిచే జ్యోతిష్యం చెప్పబడిన విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన, కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగున, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిన. అదేవిధంగా గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడిన, నూతన వ్యాపార ప్రారంభానికి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందిన, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన, నూతన వాహన యోగం ఏర్పడిన, చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగున, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. ఆర్థిక పరంగా శుభకాలమనే చెప్పవచ్చు. విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనులలో పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరును. శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడిన, కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో మెలగాలి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మరువులేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగును. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగును. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగును. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన, చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. బంధువులతో పరపచ్చాలు రాకుండా చూసుకోవాలి. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన, నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఓర్పుతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు.
తోటివారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడుతారు. అపార్థాలకు తావివ్వవద్దు. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటకట్టుకునే అవకాశం ఉంది. అనుకూల సమయమనే చెప్పవచ్చు. తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. గ్రహబలం అనుకూలిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చవద్దు. గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.